యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పంతంగిలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. 3 రోజులుగా మార్చిరిలోని మృతదేహం ఉంది. మృతుడు చీరిక హనుమంతరెడ్డి సోదరుడు ఇద్దరు చెల్లెలకు మధ్య గత కొంతకాలంగా భూమి పంపకాల్లో వివాదం జరిగింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో హనుమంతరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిర్వహించకుండా భార్య తరపు బంధువులు అడ్డుకున్నారు. భూ వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి కార్యక్రమాలు వద్దని పట్టుబడుతున్నారు మృతుని బంధువులు. ఈ దారుణం గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆసుపత్రిలో తేడాలు రావడంతో సూర్యాపేట జిల్లా మేరట్ జిల్లాలో తల్లికి అంత్యక్రియలు చేయనటువంటి ఘటన మరో ముందుకే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో కూడా అలాంటి ఘటన చోటు చేసుకుంది. హనుమంతరెడ్డి అనే పంతంగి గ్రామానికి హనుమంతరెడ్డి అనే ఒక వ్యక్తి శనివారం రోజు తనకు చెందినటువంటి భూమికి సంబంధించినటువంటి విషయంలో అటు చెల్లెలతో పాటు సోదరులతో కూడా వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే వివాద పరిష్కారం కోసం వారు ముందుకు రావట్లేదు, చొరవ చూపట్లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేస్తున్నారు. శనివారం రాత్రి ఆత్మహత్య చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు గమనించి ఉదయం పోలీసుల సమాచారం అందించినటువంటి నేపథ్యంలోనే పోస్టుమార్టం నిమిత్తం హనుమంతరెడ్డి మృతదేహాన్ని చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించకుండా భూ వివాదం పరిష్కారం అయ్యే వరకు కూడా పోస్టుమార్టం నిర్వహించొద్దని చెప్పేసి కూడా హనుమంతరెడ్డి భార్య తరపు బంధువులు పట్టుబట్టడంతో 2 రోజుల పాటు మార్చిలోని ప్రస్తుతం అయితే హనుమంతరెడ్డి మృతదేహం అక్కడ ఉంది. అక్కడ హనుమంతరెడ్డి ఇద్దరు చెల్లెలతో పాటు సోదరుడు కూడా ఒక అంగీకారానికి వచ్చి భూ వివాదం పరిష్కారం అయ్యేందుకు చొరవ చూపితేనే పోస్టుమార్టం నిర్వహించేందుకు తాము అంగీకరిస్తామని చెప్పేసి కూడా భార్య తరపు బంధువులు కూడా భీష్మించుకొని కూర్చోవడంతో ప్రస్తుతం అయితే వివాదం అట్లే కొనసాగుతుంది. హనుమంతరెడ్డి మృతదేహం కూడా మార్చిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులతో పాటు ఆ స్థానికంగా ఉన్నటువంటి బంధువులు అక్కడ ఉన్నటువంటి పంతం గ్రామం చెందినటువంటి గ్రామ పెద్దలు కూడా చొరవ చూపిస్తూ వాళ్ళ చెల్లెళ్లతో పాటు తమ్ముని కూడా నష్టపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 7.24 గుంటల భూమికి సంబంధించి సమపాలలో ఏదైతే పంచుకోవాలి, భాగాలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒక ఒప్పందానికి వచ్చినట్టు కూడా తెలిసింది. కాకపోతే పోస్ట్ మార్టం కూడా నిర్వహించేందుకు ఆ భార్య తరపు బంధువులు కూడా అంగీకరించినటువంటి నేపథ్యంలో పోస్ట్ మార్టం కూడా పూర్తిగా అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అశోక్.